ఒక యోగి ఆత్మకథ 34వ అధ్యాయం. హిమాలయాల్లో మహాభవన సృష్టి. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశయుల్ని కలుసుకున్న వృత్తాంతం మైమరపించే కథ. మరణం లేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిలో అది ఒకటి. ఒక అద్భుత కథకు ఆముఖంగా ఈ మాటలు అన్నవారు స్వామి కేవలానంద గారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాలా మంత్రముగ్ధుణ్ణయ్యాను. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్యమూర్తులైన నా సంస్కృతం ట్యూటర్ గారిని కోరాను. ధర్మిల, శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా వస్తుతః అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశయుల శిష్యులైన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచే విన్నారు. బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది నాకు 33వ ఏట అని చెప్పారు లాహిరి మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్లో ఉండేవాడిని. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తుండేవాడిని. ఒకనాడు పొద్దున్న మా ఆఫీస్ మేనేజర్ నన్ను పిలిపించాడు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణిఖేత్కు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం ఏర్పడుతోంది. నేను ఒక బంట్రోతును వెంట పెట్టుకుని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రం మీద, బగ్గీ మీద ప్రయాణాలు సాగిస్తూ 30 రోజుల్లో హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణిఖేత్ చేరుకున్నాను. నా ఆఫీస్ పనులు భారమైనవేవీ కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు గడిపేవాణ్ణి. ఆ ప్రాంతం మహామునుల నివాసం చేత పునీతమైందన్న జనశ్రుతి నా చెవిన పడింది. వాళ్లను చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో నన్నెవరో పేరు పెట్టి పిలుస్తూ ఉండటం విని ఆశ్చర్యపోయాను. జోరుగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక్క రవ్వ దిగులు కలిగింది. చివరికి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశానికి చేరాను. దానికి ఈ పక్క ఆ పక్క గుహలు కనిపిస్తున్నాయి. రాతిగొట్ట కొండ అంచుల్లో ఒకదాని మీద పడుచు వయస్సు ఆయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నించున్నారు. నాకు స్వాగతం చెబుతున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగిరంగు జుట్టు ఒక్కటి మినహాయిస్తే అచ్చుమచ్చు నా పోలికలోనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. లాహిరి, వచ్చేశావా అంటూ ఆ సాధువు నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ఈ గుహలో విశ్రాంతి తీసుకో. నిన్ను పిలిచిన వాణ్ణి నేనే. పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను. దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు, కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఆ ఆసనం జ్ఞాపకం ఉందా నీకు అంటూ ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడి వైపు చూపించారు. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మితుణ్ణి అయి నేనిప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి. పొద్దున్న ఆఫీస్లో నాకు పని ఉంది అన్నాను. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు. ఆఫీస్ను రప్పించింది నీకోసం కానీ నిన్ను ఆఫీస్ కోసం కాదు. ఈ వనవాసి సాధువు ఇంగ్లీష్ మాట్లాడడమే కాకుండా క్రీస్తు మాటల్ని అన్వయించి చెప్పటం విని నేను మూగబోయాను. నా తంతి పనిచేసినట్టు తెలుస్తోంది. ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థమేమిటని అడిగాను. నేను చెప్పింది నిన్నీ నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణిఖేత్కు బదిలీ కావాలని నీపై ఆఫీసర్ మనస్సుకు నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి నేను. ఎవరైనా మానవజాతితో
తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులు అతనికి ప్రసారణ కేంద్రాలవుతాయి. వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు అంటూ ఆయన, లాహిరి, ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిన దానిలాగే కనిపిస్తోంది కదూ అని అడిగారు. నేను దిమ్మెరబోయి మౌనం దాల్చి ఉండడంతో ఆ సాధువు నా దగ్గరికి వచ్చి నా నుదుటి మీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకు మధురమైన బీజస్మృతుల్ని మేల్కొల్పింది. జ్ఞాపకం వచ్చింది. పట్టలేని ఆనందంతో వెక్కి వెక్కి ఏడవడం వల్ల నా గొంతు సగం పూడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నావారే. గతకాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనస్సులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను కిందటి జన్మలో చాలా ఏళ్ళు. చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తేస్తూ ఉంటే కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ల పైబడి నీ కోసం కాసుకుని ఉన్నాను. బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిసలాడింది. నువ్వు మరణానంతర జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమైపోయావు. నీ కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడలేకపోయినా నీ మించి నా చూపు ఎన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మసాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లి పక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపడుగా భూమి మీద పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడూ నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు జర్నీ ఇసుక దిబ్బల్లో పద్మాసనం వేసి కూర్చుని నీ చిన్నారి ఒంటిని ఇసుకతో కప్పేసుకుని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురుచూస్తూ నెలలకు నెలలు, ఏళ్లకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. ఇప్పటికీ నువ్వు నా దగ్గరున్నావు. ఇదిగో నీ గుహ, పూర్వం నుంచి నీకు ప్రియమైనది. నీకోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా సిద్ధంగా ఉంచాను. పునీతమైన నీ గొంగడి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యము కూర్చున్నది ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచూ ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదిగో చూడు. ఈ ఇత్తడి గిన్నె ఎంత తళతళలాడేలా మెరుగుపెట్టి ఉంచానో. ఎందుకు? ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని. నాయనా, ఇప్పుడు అర్థమైందా నీకు? గురుదేవా, ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ఇటువంటి అమరప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా? నా శాశ్వత నిధిని, జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన గురుదేవుల్ని ఆనంద తన్మయుణ్ణై తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. బాబాజీ వ్యవహార జ్ఞానంలో ఎప్పుడూ ముందు జాగ్రత్త ఉంటుంది అనుకున్నాను. వెనకటి జ్ఞాపకంతో చటుక్కున చిరునవ్వు వచ్చింది. ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించటం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనెలో పొద్దుపొడుపు వెచ్చదనాన్ని ఏమైనా రంగరించారా? ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ చుట్టూ నన్ను కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టిపొట్టి అలలు రాతిగట్టు ఏటిగట్టును కాళ్ళు చాపి వెల్లకిలా పడుకున్న నా ఒంటి మీదికి వచ్చి పడుతున్నాయి. దగ్గరలో పులులు గాండ్రిస్తున్నాయి. అయినా నా గుండెలో ఎంతమాత్రం భయం లేదు.
నాలో కొత్తగా పుట్టిన ఉష్ణ ప్రసరణ శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలియచేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెళ్ళబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునఃసమాగమంతో కలిసి పడుగుపేకల పనివరుసగా అల్లుకుపోయాయి. ఏవో అడుగుల చప్పుడు దగ్గరవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడ్డానికి సహాయపడ్డాడు. తర్వాత కొన్ని పొడి బట్టలు ఇచ్చాడు. రా అన్నా, గురుదేవులు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడతను. అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గర నేను నిశ్చలమైన ఒక కాంతి పుంజాన్ని దూరం నుంచి చూశాను. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడపలేదు కదూ. ఇది అర్ధరాత్రి సమయం అన్నాడతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు, అసదృశులైన బాబాజీ నీకోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం దగద్దగలు. సుదూరమైన గతంలో నువ్వొకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నారు. తర్వాత ఇంకా చెప్పాడతను, ఈరోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు రమణీయమైన ఈ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెబుతున్నారు. చూడు. మా ఎదుట కళ్ళు మిరిమిట్లు గొల్పే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై నిశ్చలమైన జలాశయాలలో ప్రతిబింబిస్తూ అసదృశ్యమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాల వన్నెవన్నెల కాంతులను వెదజల్లుతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెవన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి అంతఃశాంతిలో మునిగి మృదుస్వరంతో గానం చేస్తున్నారు. కొందరు ధ్యానముద్రలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనందం వాతావరణమంతటా వ్యాపించింది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్నతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కళ్ళకు పండుగగా ఈ భవనం కళావైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించటం జరిగింది కనుక. అన్నా, ఈ భవనం అందం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మం ఏమిటో దయచేసి వివరంగా చెప్పు. సంతోషంగా చెప్తాను. నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించటానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులోంచే సర్వవస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు. దాన్ని త్వరితం చేశాడు. పరమాణు శక్తి, ఆ తర్వాత పదార్థము పుట్టాయి. భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘన గోళాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి.
ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వంలోంచి అదృశ్యమవుతుంది. కలగనేవాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదేవిధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వప్నరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలకణువుల్ని సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం ఈ భూమి ఎంత వాస్తవమైందో అంత వాస్తవమైంది. బాబాజీ ఈ సుందర సౌధాన్ని తమ మనస్సులోంచి సృష్టించారు. దాని పరమాణువుల్ని తమ సంకల్ప శక్తి చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టు ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నది. తర్వాత అతను ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దాన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు. ఆశ్చర్యంతో నేను అవాక్కునై ఉండిపోగా నాకు దారి చూపిస్తున్న ఆయన ఆ భవనం వైపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నాడు. అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగద్ధగాయమానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు. దాని బంగారము రత్నాలు కష్టపడి గనిలోంచి తవ్వినవేవీ కావు. ఇది జ్ఞాపక చిహ్న రూపంలో మానవుడికి ఒక సవాలుగా ఘనాకృతిలో నిలిచి ఉంది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి. అదేవిధంగా అత్యల్పుడైన మర్త్యుడు సైతం దివ్యశక్తికి ఉత్పాదక స్థానమే. ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్లమీంచి నాజూకు పనితనం ఉట్టిపడే పూల పాత్ర ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతోంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల్ని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు అంటూ చెప్పసాగాడతను. ఈ పూల పాత్ర దీని వజ్రాలు కూడా తాకి చూడు. ఇంద్రియానుభవ పరీక్షలన్నింటికీ నిలబడతాయి ఇవి. పూల పాత్రను పరీక్షించాను. దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. ధగధగ మెరిసే బంగారం గది గోడల్ని చేత్తో తడిమాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో మరుగుపడి ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు నశించినట్టు కూడా అనిపించింది. మహాప్రసాదంలోకి దారితీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్న కమానుల గుండా నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు. ఒక చక్రవర్తి ప్రాసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఆ గదులు. మేము ఒక విశాలమైన హాల్లోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దానికి ఉజ్వల వర్ణమేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాల ముందు మోకరిల్లాను. లాహిరి, నువ్వింకా బంగారు భవనం కోసం కన్న కలల కోరికలతోనే ఆనందిస్తున్నావా? నా గురుదేవుల కళ్ళు వారి నీలమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. మేలుకో,
నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. నాయనా, లే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించటానికి దీక్ష తీసుకో. బాబాజీ చెయ్యి చూపారు. ఒక హోమాగ్ని కుండం వెలిసింది. దాని చుట్టూ పండ్లు, పూలు అమిరి ఉన్నాయి. జ్వాజ్వల్యమానమైన ఈ అగ్నివేదిక